హలో ఎవ్రీవన్, ఈరోజు ఇన్స్టాలేషన్ చేయడానికి బాపట్ల డిస్టిక్ జువ్వెలపాలెంకి అయితే వచ్చేసాము. ఇక్కడ మేము 4 కిలోవాట్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ని అయితే ఇన్స్టాల్ చేస్తాము. మేము ఏ ప్యానల్స్ యూస్ చేస్తున్నామో, ఎంత కెపాసిటీ ఇన్వర్టర్ యూస్ చేస్తున్నామో, స్ట్రక్చర్ ఎలా డిజైన్ చేసామో వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమైపోతుంది. మా ఛానల్లో ఫస్ట్ ఎవరైనా విజిట్ చేసినట్లయితే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్లో ఎవ్రీడే సోలార్ ఇన్స్టాలేషన్స్ రిలేటెడ్ వీడియోస్ అయితే పోస్ట్ అవుతూ ఉంటాయి. ఇన్స్టాలేషన్ కంటే ముందు రోజే మెటీరియల్ని కస్టమర్ ఇంటికి సేఫ్గా పంపించడం జరిగింది. మా కస్టమర్ మెటీరియల్ని ఇంట్లో పెట్టారు. ఇప్పుడు ఇంట్లో నుంచి సోలార్ ప్యానల్స్, రాఫ్టర్స్, పర్లిన్స్ని అయితే ఇన్స్టాలేషన్ సైట్ దగ్గరికి తీసుకెళ్ళాలి. మా టీం మెంబర్స్ ముందుగా సోలార్ ప్యానల్స్ని తీసుకెళ్తున్నారు. అలాగే లెగ్స్ని కూడా బిల్డింగ్ దగ్గరికి తీసుకెళ్తున్నారు. లెగ్స్ తర్వాత పర్లిన్స్ని, రాఫ్టర్స్ని కూడా బిల్డింగ్ దగ్గరికి తీసుకెళ్తున్నారు. బిల్డింగ్ పై నుంచి తాడ్లను కిందికి వేసి మా ఒక టీం మెంబర్ కింది నుంచి లెగ్స్ని తాడ్లతో కడుతుంటే మరో 2 టీం మెంబర్స్ అయితే స్ట్రక్చర్ని పైకి ఎక్కిస్తున్నారు. స్ట్రక్చర్ మెటీరియల్ అయితే బిల్డింగ్ పైకి వచ్చేసింది. లెగ్కి రాఫ్టర్ని నట్ బోల్ట్స్తో కనెక్ట్ చేస్తున్నాము. ఇక్కడ 7 to 8 feet హైట్ హార్డ్ డిప్ గ్యాల్వనైజ్డ్ ఐరన్ స్ట్రక్చర్ని అయితే తెప్పించాము. మీకు తెలిసే ఉంటుంది, ఐరన్, మైల్ స్టీల్, గ్యాల్వనైజ్డ్ ఐరన్ వీటన్నిటికంటే బెస్ట్ స్ట్రక్చర్ హార్డ్ డిప్ గ్యాల్వనైజ్డ్ ఐరన్ స్ట్రక్చర్. ముందుగా 2 లెగ్స్కి లెవెలింగ్ చూసుకొని లెగ్స్ని డ్రిల్ చేసాము. దెన్ హోల్లో యాంకర్ బోల్ట్ వేసేసి హ్యామర్తో స్ట్రాంగ్గా లోపలికి కొట్టాము. 4 యాంకర్స్ కొట్టాక ఇంపాక్ట్ మషిన్తో నట్స్ని టైట్ చేయడం జరిగింది. 2 లెగ్స్కి అయితే డ్రిల్ చేయడం జరిగింది. మరో 2 లెగ్స్కి రాఫ్టర్ కనెక్ట్ చేసేసి సి ఛానల్ సపోర్ట్ని రాఫ్టర్కి కనెక్ట్ చేస్తున్నాము. మరో 2 లెగ్స్ని నిలబెట్టి పర్లిన్ని రాఫ్టర్స్తో అయితే కనెక్ట్ చేసేసాము. పర్లిన్ రాఫ్టర్ హోల్స్లో నట్ బోల్ట్స్ వేసేసి కనెక్ట్ చేయడం జరిగింది. 4 లెగ్స్, 2 రాఫ్టర్స్, 2 పర్లిన్స్ని అయితే ఇప్పటి వరకు కనెక్ట్ చేసాము. మరో 2 లెగ్స్ని రాఫ్టర్తో కనెక్ట్ చేసి పర్లిన్ రాఫ్టర్ హోల్లో నట్ బోల్ట్స్ వేసేసి స్ట్రక్చర్ రెడీ చేసేసాము. మీరు చూడొచ్చు, 6 లెగ్స్, 3 రాఫ్టర్స్, 4 పర్లిన్స్, 2 సి ఛానల్ సపోర్ట్స్ కనెక్ట్ చేసేసి స్ట్రక్చర్ని అయితే రెడీ చేయడం జరిగింది. ముందుగా 2 లెగ్స్ని ఎలా అయితే స్లాబ్కి డ్రిల్ చేసేసి యాంకర్ బోల్ట్స్తో కనెక్ట్ చేసామో రిమైనింగ్ 4 లెగ్స్ని కూడా అలాగే కనెక్ట్ చేయడం జరిగింది. మా కస్టమర్ స్లాబ్ ఏరియాని బట్టి సైట్ విజిట్ చేసినప్పుడు సింగిల్ రో స్ట్రక్చర్ అయితే డిజైన్ చేయడం జరిగింది. సోలార్ ప్యానల్స్ని కూడా బిల్డింగ్ పైకి ఎక్కించడం మేమైతే స్టార్ట్ చేసేసాము. మొత్తం 7 సోలార్ ప్యానల్స్ని బిల్డింగ్ పైకి తెచ్చేసాము. దీన్ని స్ట్రక్చర్ పై ఎలా మౌంట్ చేస్తున్నామో చూడండి. ఇప్పటి వరకు సోలార్ ప్యానల్ మౌంటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మా టీం మెంబర్స్ బిల్డింగ్ పై డీసీ వైరింగ్ చేస్తున్నారు. మరో టీం మెంబర్ అయితే ఇన్వర్టర్ మౌంటింగ్ చేస్తున్నారు. మేము తెప్పించాము 4 కిలోవాట్ డై కంపెనీ ఇన్వర్టర్. దీనికి 8 years వారంటీ ఉంటుంది. ఇన్వర్టర్ బాక్స్లో అయితే వారంటీ కార్డ్, టెస్ట్ రిపోర్ట్, కనెక్టర్స్, స్క్రూస్ ఉన్నాయి. ముందుగా డీసీడీబీని ఓపెన్ చేసేసి వాల్కి మౌంట్ చేయడం స్టార్ట్ చేసాము. డీసీ వైర్కి MC4 కనెక్టర్స్ పెట్టేసి డీసీడీబీ టు ఇన్వర్టర్ కనెక్షన్ ఇచ్చేసాము. ఇప్పుడైతే ఇన్వర్టర్కి డాంగల్ ఫిట్ చేస్తున్నాము. దీంతో ప్రతిదీ కూడా ఆన్లైన్ అయిపోతుంది.
ప్రొడక్షన్ని మనం డైలీ మొబైల్లో చూసుకోవచ్చు. మా కస్టమర్ మొబైల్లో సోలార్ మ్యాన్ యాప్ కూడా ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇన్వర్టర్ ఆన్ అయ్యాక ఏసీడీబీని కూడా ఇన్స్టాల్ చేశాము. మా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి అర్థింగ్ కనెక్షన్. మా కస్టమర్ అర్థింగ్ హోల్స్ తీపించారు. లైటింగ్ అరెస్టర్ అర్థింగ్ వైర్ని ఇన్వర్టర్ అర్థింగ్ వైర్ని అర్థింగ్ హోల్స్ వరకు పైప్స్లో నుంచి క్లాంప్స్తో స్ట్రాంగ్గా కొడుతూ తీసుకెళ్ళాము. వైర్స్ వచ్చాక అర్థింగ్ రాడ్ని వైర్స్ని లగ్తో కనెక్ట్ చేసేసి టేప్ వేసేసి నట్ బోల్స్తో కనెక్ట్ చేసేసి కెమికల్ పౌడర్ వేసేసి మా వర్క్ని కూడా కంప్లీట్ చేసేసాము. సోలార్ ప్యానల్స్ కంటే కొంచెం హైట్లో లైటనింగ్ అరెస్టర్ని కూడా మౌంట్ చేసేసాము. సోలార్ ఇన్స్టాల్ చేసిన 6 డేస్కి నెట్ మీటర్ కూడా వచ్చేసింది. మా వర్క్తో కస్టమర్ అయితే ఫుల్లీ సాటిస్ఫైడ్గా ఉన్నారు. మీలో ఎవరైనా మా ద్వారా సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలి అని అనుకున్నట్లయితే స్క్రీన్పై ఇచ్చిన మా నెంబర్కి కాల్ చేయండి. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని సోలార్ రిలేటెడ్ వీడియోస్ కొరకు మా ఛానల్ స్పార్క్ సోలార్ సొల్యూషన్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.